వెల్కమ్ టు మై ఛానల్ గైస్. ఈ వీడియోలో ఏంటంటే మనకి హోమ్ పేజ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి. మనం ప్రీవియస్ వీడియోలో లాగిన్ ఎలా అవ్వాలి అండ్ స్ప్లాష్ స్క్రీన్ గురించి అండ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాం. ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఈ వీడియోలో మనం యాక్చువల్గా అయితే మనం ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చూద్దాం. అంటే మెయిన్ పేజ్, ఇది మెయిన్ పేజ్ మీకు కనబడుతుంది కదా, ఇక్కడ మీకు కాయిన్స్ ఉంది అండ్ ఇక్కడ సర్కిల్, ఇది సర్కిల్ ఇమేజ్ వ్యూ, ఇది ఒక డిపెండెన్సీ మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే రిట్రీవ్ చేసుకున్నాం డేటాని. అండ్ అది ఐకాన్స్, ఈ ఐకాన్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. నా బ్లాగ్లోకి వెళ్తే మీకు అక్కడ దొరుకుతాయి గైస్. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, వెళ్ళి చూడండి ఐకాన్స్ అనేవి ఎలా తీసుకోవాలని. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ మనం డిపెండెన్సీస్ అయితే యాడ్ చేసుకుందాం. ఇది మన ప్రాజెక్ట్ అండ్ మనం అయితే ఈ రెండు డిపెండెన్సీని యాడ్ చేసుకున్నాం. మీకు ఇక్కడ ఎల్లో కలర్లో వస్తే దీని అర్థం ఏంటంటే కొత్త అప్డేటెడ్ వర్షన్ వచ్చిందని మీకు చెప్తుంది గైస్. మీరు ఈ ఎల్లో బల్బ్ మీద క్లిక్ చేసి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు సింక్ మీద నొక్కండి. సింక్ మీద నొక్కే ముందు మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే మీ ఇంటర్నెట్ని ఆన్ చేసుకోండి, అప్పుడైతేనే మీకు డౌన్లోడ్స్ అవుతాయి. ఏంటివి? ఈ గ్లైడ్ ఒకటి అండ్ సర్కిల్ ఇమేజ్ వ్యూ. గ్లైడ్ అనేది ఎందుకో నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ సర్కిల్ ఇమేజ్ వ్యూ ఎందుకంటే మీకు చెప్పాను కదా, మనకి చాలా యాప్స్లో అయితే ఇమేజెస్ అన్ని సర్కిల్లోనే విజిబుల్ చేస్తారు. అది ఒక మంచి డిజైనింగ్కి అయితే వర్క్ అవుతుంది, అందుకని సర్కిల్ ఇమేజ్ వ్యూ తీసుకున్నాం. ఓకే గైస్, మనకైతే సింక్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం మెయిన్ యాక్టివిటీకి రండి. మన మెయిన్ యాక్టివిటీలో ఇప్పుడు డిజైనింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాం గైస్. ఇది మన మెయిన్ యాక్టివిటీ. ఈ మెయిన్ యాక్టివిటీలో మనకైతే మనం ఈ యాక్షన్ బార్ని అయితే రిమూవ్ చేసి మనం కస్టమ్ అంటే మనకి నచ్చినట్టుగా టూల్ బార్ని అనేది ఇప్పుడు సెట్ చేసుకుందాం. ఈ ప్రివ్యూ, ఇది ప్రివ్యూ గైస్. మనం అయితే సెట్ చేసుకోవాలంటే మేనిఫెస్టోలోకి వెళ్ళాలి. ఫస్ట్ మనం ప్రివ్యూ నుంచి అయితే తీసుకున్న తర్వాత మేనిఫెస్టో అయితే చేసుకుందాం. ఫస్ట్ దీని మీద నొక్కితే మీకు అయితే ఇది యాక్షన్ బార్ పోతుంది. ఇది లోడింగ్ అవుతుంది గైస్, కొంత టైం అనేది తీసుకుంటుంది. ఓకే గైస్, ఇప్పుడు చూడండి మీకైతే పోయింది, అది రిమూవ్ అయిపోయింది. అండ్ ఇది మనకి ఓన్లీ ప్రివ్యూ గైస్. మనం అయితే సెట్ చేసుకోవాలంటే మేనిఫెస్టోకి వెళ్ళి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ ఓపెన్ చేసాం కాబట్టి ఫస్ట్ మనం ఇది చూద్దాం మనకి ఇది ఎలా ఉంది. ఫస్ట్ ఏంటంటే ఒక టూల్ బార్ ఉంది అండ్ ఇక్కడ అలాగే ఒక కాయిన్స్కి సంబంధించి ఉంది అండ్ ఆల్సో ఇక్కడ ఒక సర్కిల్ ఇమేజ్ ఉంది. అండ్ ఫస్ట్ మనం ఇది క్రియేట్ చేసుకుందాం. ఒక బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రాబుల్లోకి వెళ్ళండి. డ్రాబుల్లో న్యూ డ్రాబుల్ రీసోర్స్ ఫైల్ అని ఒకటి ఉంటుంది గైస్, దాన్ని అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీరు రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు మీకు ఇది ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ డ్రాబుల్ రీసోర్స్ ఫైల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇంకొక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఏంటంటే డ్రాబుల్ ఫైల్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే మీకు ఒక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయింది కదా, దీని మీద ఏంటంటే మీరు మీకు కావాల్సిన నేమ్ అనేది సెట్ చేసుకోండి. నేను మెయిన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను ఇస్తున్నాను. ఓకే మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ సెలెక్టర్ ప్లేస్లో మీరు ఏం చేయాలంటే మీరైతే షేప్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సెలెక్టర్ ప్లేస్లో ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. మామూలుగా ఈ సెలెక్టర్ని అయితే రిమూవ్ చేసేయండి అండ్ ఇక్కడ షేప్ అనేది ఇచ్చేయండి. అండ్ అలాగే సేమ్ మళ్ళీ షేప్ తీసుకొని దీన్ని రెక్టాంగిల్గా తీసుకోండి, సరిపోతుంది. అంటే మనకు వచ్చే షేప్ ఏంటంటే రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. అదే చెప్తుంది. ఫస్ట్ కార్నర్స్ తీసుకోండి. కార్నర్స్ తెలుసు కదా, మనకి రౌండ్ షేప్లో వస్తే కార్నర్ షేప్లో, ఆ విధంగా మీరు ఇక్కడ కార్నర్స్ ఏదైనా తీసుకోవాల్సి ఉంటుంది. కార్నర్స్ తీసుకోండి. ఇక్కడ బాటమ్ రైట్ రేడియస్ ఒకటి, బాటమ్ రైట్ రేడియస్ అండ్ బాటమ్ లెఫ్ట్ రేడియస్ మొత్తాన్ని ఒక 16 SP అని పెట్టుకోండి. అంటే మీ ఇష్టం. నేనైతే మామూలుగా 16 అని పెట్టాను, మీరైతే ఎంతైనా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే బాటమ్ లెఫ్ట్ రేడియస్ 16, మీకు ఎంత సరిపోతే అంత పెట్టుకోండి. అండ్ అలాగే మనం ఇక్కడ గ్రాడియంట్ని యూజ్ చేస్తాం. గ్రాడియంట్ అంటే మల్టిపుల్ కలర్స్ ఉంటాయి. మామూలుగా బ్యాక్గ్రౌండ్ అంటే మనకు ఒక కలరే వస్తుంది, బట్ గ్రాడియంట్లో ఏంటంటే మీకు చాలా కలర్స్ అని తీసుకోవచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ స్టార్ట్ కలర్. స్టార్ట్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో కలర్ ఒకటి తీసుకోండి. దానికి మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఒక కలర్ అనేది ఇక్కడ సెట్ చేస్తాను. నేను ఒక కలర్ అనేది రాస్తాను, చూడండి. మీకు ఇది కావాలంటే ఇదైనా తీసుకోండి, లేదంటే వేరేదైనా తీసుకోండి. ఇది స్టార్టింగ్ కలర్. అండ్ అలాగే ఎండ్ కలర్ అంటే కింద వైపు వస్తుంది. ఇక్కడ కూడా నేను ఒక కలర్ని అయితే తీసుకుంటాను. ఇది అది కలర్ అయితే తీసుకున్నాను. మీరు ఇక్కడ చూడండి, మీకు పైన అయితే కార్నర్స్ షేప్స్ రాలా, కింద అయితే మాత్రం మీకు షేప్లు వచ్చినాయి. ఇదే మనకి కార్నర్స్కి మీనింగ్. అండ్ ఇప్పుడు మీరైతే ఇక్కడ ఒక లేఅవుట్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఒక రిలేటివ్ లేయర్ అనేది క్రియేట్ చేసుకోండి. అది మనకి చాలా అంటే యూస్ఫుల్గా ఉంటుంది, అర్థమవుతుంది. మళ్ళీ మనం ఈజీగా కాంపోనెంట్స్ని చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ రిలేటివ్ లేఅవుట్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రిలేటివ్ లేఅవుట్ వచ్చేస్తుంది. మళ్ళీ రిమూవ్ చేసాం కదా ఒకసారి, అయితే మనం రిలేటివ్ లేఅవుట్ని చూసారా, రిలేటివ్ లేఅవుట్ వచ్చింది. అండ్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా హైట్ అండ్ విడ్త్ అనేది మీకు ఆటోమేటిక్గా చూపిస్తుంది. చూసారు, విడ్త్ చూపిస్తుంది. అండ్ విడ్త్ మీరు మ్యాచ్ పేరెంట్ తీసుకోండి. హైట్ అయితే మీరు ఎంతైనా తీసుకోవచ్చు, అది నో ప్రాబ్లం. నేను 230 తీసుకుంటున్నాను, సరిపోతుంది మనకి హైట్. అండ్ 230 dp. ఇప్పుడు ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ మనం ఏదైతే తీసుకున్నామో మెయిన్, అది ఇక్కడ మనం నేమ్ అని రాసాం కదా, మెయిన్ బీజీ అని, అంటే మెయిన్ బ్యాక్గ్రౌండ్. అదైతే ఇక్కడ తీసుకోండి. అది ఇక్కడ తీసుకోగానే మీకు వచ్చేస్తుంది. చూసారు కదా, మీకు ఈ విధంగా అయితే విజిబుల్ అయిపోతుందండి, మీకు ఇక్కడ ఈజీగా కనబడుతుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే దీని లోపల మీరు ఏమేమి ట్రై చేయాలంటే ఇక్కడ టూల్ బార్ ఒకటి ట్రై చేసుకోండి. టూల్ బార్ ఒకటి సెట్ చేయాలి మనం. చూపిస్తాను చూడండి. టూల్ బార్ మ్యాచ్ పేరెంట్. ఇక్కడ మీరు వ్రాప్ కంటెంట్ అయినా తీసుకోవచ్చు, మీరు యాక్షన్ బార్ సైజ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే జస్ట్ వ్రాప్ కంటెంట్ అనేది తీసుకుంటున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ తీసుకోండి. ట్రాన్స్పరెంట్ తీసుకుంటే మీకు అక్కడ ఏ కలర్ అయితే ఉందో అది కనబడుతుంది. ట్రాన్స్పరెంట్ క్లిక్ చేయగా మీకు వచ్చేస్తుంది. అండ్ ఓకే, ఇప్పుడు మనం ఇందులో మనం లేఅవుట్ ఒకటి తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అయితే మనం కాయిన్స్ అనేది తీసుకోవచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ టెక్స్ట్ వ్యూని తీసుకోండి. టెక్స్ట్ వ్యూని తీసుకొని వ్రాప్ కంటెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి గైస్, మనమైతే టెక్స్ట్ వ్యూని యాడ్ చేసే ముందు కొన్ని ఐకాన్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐకాన్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీ దాంట్లో సేవ్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ నాకు ఐకాన్స్ అయితే ఉన్నాయి గైస్, దీనికి సంబంధించిన ఐకాన్స్ అన్నీ నాకు ఇక్కడ ఉన్నాయి. నేనైతే వీటిని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకొని మీకు చూపిస్తాను. ఓకే గైస్, ఫైనల్గా అయితే నేను ఐకాన్స్ ఇక్కడ ఇంపోర్ట్ చేసాను. చూడండి, ఇక్కడ మీకు కనబడుతున్నాయిగా, ఇవి చాలు మీకు. ఇంకా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక లేఅవుట్ అనేది తీసుకోండి, రిలేటివ్ లేఅవుట్ని తీసుకోండి. దానికి కూడా సేమ్ మ్యాచ్ పేరెంట్ వ్రాప్ కంటెంట్ ఇచ్చండి. ఇప్పుడు మీరు టెక్స్ట్ వ్యూని తీసుకొని మనం కాయిన్స్ని అయితే విజిబుల్ చేయాలి. ఇప్పుడు మనం టెక్స్ట్ వ్యూ తీసుకున్నాం, టెక్స్ట్ వ్యూ అండ్ వ్రాప్ కంటెంట్ తీసుకోండి. అండ్ ఐడి ఏమో కాయిన్స్ అనేది తీసుకోండి. కాయిన్స్ టెక్స్ట్ వ్యూ కాబట్టి కాయిన్స్ టెక్స్ట్ వ్యూ కాబట్టి టీవీ సరిపోతుంది. ఇక్కడ మీకు టెక్స్ట్ అని ఉంది కదా, టెక్స్ట్ అని యాడ్ చేసి మీరు కాయిన్స్ అని చేయండి. కాయిన్స్ లేదంటే మీకు ఎన్ని కాయిన్స్, ఒక మామూలు నార్మల్గా అయితే ఫస్ట్ 1000 కాయిన్స్ జస్ట్ అలా ఇవ్వండి. అండ్ అలాగే టెక్స్ట్ కలర్, నేను మీకు టెక్స్ట్ కలర్ ఎలా అంటే వైట్ తీసుకోండి గైస్, సరిపోతుంది. వైట్ అయితే ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది. అండ్ అలాగే టెక్స్ట్ స్టైల్ బోల్డ్, అంటే మీకు థిక్గా కనబడుతుంది కొంచెం. అండ్ అలాగే మీరు టెక్స్ట్ సైజు కూడా ఫస్ట్ మీరు టెక్స్ట్ సైజ్ ఎంత తీసుకుంటారంటే 18 SP తీసుకోండి. అండ్ ఇక్కడ టెక్స్ట్ సైజ్ అని తీసుకొని 18 SP తీసుకుంటే మీకు కొంచెం టెక్స్ట్ అనేది నీట్గా కనబడుతుంది. అండ్ ఇప్పుడు మనం ఇమేజ్లో చూపించినట్టు బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మనకి కావాలి. బ్యాక్గ్రౌండ్ కావాలంటే దానికి కూడా మనం ఒక డ్రాబుల్ ఫైల్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డ్రాబుల్ ఎండ్ అని తీసుకుని ఇక్కడ కాయిన్స్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఐసీ కాయిన్స్ అని ఉన్నాగా మనం ఇంపోర్ట్ చేసింది. మనం కాయిన్స్ అని సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే మనకి డైరెక్ట్గా అక్కడ మీరు చూస్తే ఇమేజ్లో మీకు కాయిన్స్ అనేవి యాడ్ అయింది, అంటే కాయిన్ ఐకాన్ అది, ఆ ఐకాన్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం ప్యాడింగ్ చేసుకోవాలి, అంటే డిస్టెన్స్ పెంచాలి. దాన్ని మనం సింపుల్గా అయితే డ్రాబుల్ ప్యాడింగ్ అని తీసుకుంటాం. ప్యాడింగ్ వేరు, డ్రాబుల్ ప్యాడింగ్ వేరు, గుర్తుపెట్టుకోండి. డ్రాబుల్ ప్యాడింగ్ 8 dp తీసుకోండి. మీకు ఏంటంటే దానికి మధ్య గ్యాప్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు స్పేస్ లేదు కదా, మీరు తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు స్పేస్ వస్తుంది, కనబడుతుంది కదా, ఆ విధంగా ఏంటంటే స్పేస్ వస్తుంది. ఇప్పుడు ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఏంటంటే డిజైనింగ్ పరంగా అయితే ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో డ్రాబుల్ ఫైల్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు దీన్ని అయితే ఇలా వదిలేయండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ డ్రాబుల్ ఫైల్స్లోకి రండి. నేను ఇందాక చెప్పినట్టే రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద
సారీ. ఓకే సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. న్యూ డ్రాబుల్ రిసోర్స్ మీద నొక్కితే ఇక్కడ మీరు కాయిన్ బీజీ అంటే కాయిన్ బ్యాక్గ్రౌండ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఇలా క్లిక్ చేశారనుకోండి మీకు ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇందాక నేను చెప్పినట్టే షేప్ తీసుకోండి, సెలెక్టర్ని వదిలేయండి, షేప్ అయితే తీసుకోండి. అండ్ అలాగే షేప్ కూడా మీకు రెక్టాంగిల్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు షేప్ అని తీసుకున్న తర్వాత మీరు ఇక్కడైతే సాలిడ్ అని తీసుకోవాల్సి ఉంటుంది. సాలిడ్ ఏంటంటే మనకు ఒక కలర్ అండ్ ఒక సాలిడ్ లాగా ఒక ఐటమ్ అయితే వస్తుంది. అండ్ దీని కలర్ని అయితే మీరు సెట్ చేసుకోండి. కలర్ అని ఎంటర్ చేయగానే మీకు అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. అండ్ ఈ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది బాగుంటుంది కాబట్టి నేనే తీసుకున్నాను. మీకు నచ్చింది అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కార్నర్, ఈ డ్రాప్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ కార్నర్స్ ఒకటి. ఈ కార్నర్స్ చాలా డిజైనింగ్ అయితే బాగుంటాయి. అండ్ రేడియస్ అనేది తీసుకుంటే మీకు సరిపోతుంది. ఇది ద టోటల్ రేడియస్ అంటే 4 సైడ్స్ మీకు అయితే రేడియస్ విజిబుల్ అవుతుంది. 14 dpగా తీసుకోండి. అండ్ అలాగే ప్యాడింగ్ మీకు తీసుకోండి. అండ్ టాప్ 5 dp ఇలా మీరు తీసుకుంటూ వెళ్ళిపోండి. బాటమ్ కూడా 5 dp. ఈ ప్యాడింగ్ అంటే కూడా మీకు ముందు అయితే అర్థమవుతుంది. మీరైతే మామూలుగా తీసుకున్నానండి. లెఫ్ట్ ఇది 5 dp అండ్ రైట్ కూడా సేమ్ అలాగే తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఈక్వల్గా తీసుకుంటే డిఫరెంట్గా తీసుకుంటే మీకు కూడా తీసుకునే ఒక ఏదైనా ఐకాన్ తీసుకున్నా సరే మీకు డిఫరెంట్ వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా అయితే తీసుకోండి. ఇప్పుడైతే ఇది మనది అయిపోయింది. అండ్ మనం కాయిన్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ క్రియేట్ చేసాం. ఇప్పుడు మేము చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అన్నాం కదా, ఇక్కడ మనం కాయిన్ ఎంటర్ చేయగలం మనకైతే దానికి రెఫరెన్స్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే మనకు వస్తుంది. ఇక్కడ మీరు చూసారు కదా కాయిన్ బ్యాక్గ్రౌండ్ అని, దీని మీద అయితే ఎంటర్ చేసి ఓకే చేయండి. మీకు చూస్తే ఈజీ కనబడిపోతుంది కదా. నేను జూమ్ చేసి చూపిస్తాను. చూసారు కదా మీకైతే ఎలా కనబడుతుందో, ఇంత నీట్గా కనబడుతుంది. అండ్ అలాగే మనకి ఇది చివర్లో ఉండాలన్నప్పుడు ఏం చేయాలంటే అలైన్ పేరెంట్ అనే ఒకటి అయితే ఉంటుంది. అలైన్ పేరెంట్ ఎండ్ అయితే సెట్ చేయండి. అలైన్ పేరెంట్ ఎండ్ అంటే మీకు లాస్ట్లో వస్తుంది ఏదైనా ఐటమ్, దాన్ని ట్రూగా తీసుకోండి. మీరు చూస్తే అది చివరికి వెళ్ళిపోయింది చూసారు కదా. అండ్ మీరు అలాగే మీకు కొంచెం ఇటు రావాలంటే మార్జిన్ తీసుకొని ఒక 5 dp తీసుకున్నా మీ ఇష్టం, ఒక 15 అయినా సరే మీకు ఎలా సెట్ అయితే అలాగే తీసుకోండి. నేను ఇంకా వదిలేస్తున్నాను. ఇదైతే నాకు సరిపోతుంది గైస్, మనకైతే వచ్చేసింది కదా. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ ఈ పార్ట్ వరకు చెప్తాను, అంటే మనకి ఏవైతే సర్కిల్ ఇమేజ్ వ్యూ పార్ట్ వరకు చెప్తాను. అండ్ సెకండ్ ఏంటంటే కింద మిగిలిన పార్ట్ అయితే చెప్తాను గైస్. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ అయిపోయింది కదా, టూల్ బార్ అయిపోయింది. ఇప్పుడు మనం అయితే ఇటు వచ్చండి కిందకి వస్తే మనకి ఇంకో రిలేట్ లేఅవుట్ ఉంటుంది. ఈ టూల్ బార్ని కూడా మనం అయితే పైకి పంపించేద్దాం. దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఫైల్కి సంబంధించి మొత్తం పైకి అయితే వెళ్ళిపోతుంది. చూసారుగా ఈ విధంగా అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే సర్కిల్ ఇమేజ్ వ్యూ దీనికి కూడా మనం పర్టికులర్గా తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఒక 66 తీసుకుంటాం. మన ఇష్టం. ఫస్ట్ మీరు ఎలాగైనా తీసుకోండి, తర్వాత అయితే దాన్ని సెట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ 16 dp. అండ్ ఇది కూడా బోర్డర్ విడ్త్ ఎంత ఉండాలి, 1 dp తీసుకోండి. అండ్ సేమ్ బోర్డర్ కలర్ బ్లాక్ తీసుకోండి. ఎందుకంటే మనం తీసుకుంది గ్రే కలర్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా బ్లాక్ తీసుకుంటే ఏంటంటే అట్రాక్టివ్గా ఉంటుంది. ఓకే మీకు ఇక్కడ కనబడట్లేదు కదా, ఇది ఎక్కడ ఉందో. ఇప్పుడు దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఐటెం కనబడుతుంది కదా, బట్ అది మీకు చిన్నదిగా కనబడుతుంది. కాబట్టి మీరు 90 అయితే తీసుకోండి సరిపోతుంది, లేదంటే 88 తీసుకోండి dp. తీసుకుంటే రెండు ఒకటే, విత్ హైట్ రెండు ఒకే విధంగా ఉండేది తీసుకోండి. ఎందుకంటే అప్పుడే మీకు ఆ వచ్చే సర్కిల్ ఇమేజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదర్వైజ్ లేదంటే బాగోదు, మీకు చూడడానికే బాగోదు అసలు. ఇప్పుడు మీరు సెంటర్ ఇన్ వర్టికల్, ఇది ట్రూ సెంటర్ ఇన్ వర్టికల్. అండ్ మార్జిన్ స్టార్ట్ కూడా మీరు కావాలంటే తీసుకోండి. మార్జిన్ స్టార్ట్ నేను ఒక 5 తీసుకుంటున్నాను. అండ్ దీనికి ఇప్పుడు ఐడి మాత్రం మీరు పర్ఫెక్ట్గా ఉండే ప్రొఫైల్ ఇమేజ్. ఓకే గైస్, మనం ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది మనకి. అండ్ బార్డర్ కలర్ కూడా మనం తీసుకున్నాం కాబట్టి బ్లాక్ అని మనకైతే ఇంకా సరిపోతుంది. మీరు కావాలంటే సోర్స్ అని తీసుకోండి. ఒకసారి సోర్స్ తీసుకొని మీరు ఏదైనా ఇమేజ్ పెట్టుకోండి. ఇక్కడ ప్రొఫైల్ ఇమేజ్
ఆల్రెడీ నేను ఐకాన్ నుంచి అయితే తీసుకున్నాను. ఇక్కడ మీకు కనబడుతుంది కదా ప్రొఫైల్ అని, ఈ విధంగా మీరు తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనకి మన డీటెయిల్స్ అనేవి ఫైర్ బేస్ నుంచి రిట్రీవ్ చేసుకోవాలి. అంటే ఒక ఈమెయిల్ అండ్ అలాగే మన నేమ్ అనేది రిట్రీవ్ చేసుకోవాలి. కాబట్టి మనం ఇప్పుడైతే ఒకసారి ఇక్కడ ఏమి యాడ్ చేద్దామంటే లీనియర్ లేఅవుట్ ఒకటి యాడ్ చేసుకోండి. లీనియర్ లేఅవుట్ wrap కంటెంట్, ఇది టు ఎండ్ ఆఫ్ ప్రొఫైల్ ఇమేజ్. అండ్ ఇప్పుడు బిలో సెంటర్ వర్టికల్ ట్రూ తీసుకోండి. మార్జిన్ స్టార్ట్ 5 తీసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం యాడ్ చేసి. ఇక్కడ మీకు కనబడిపోతుంది ఈజీగా, ఈ లైన్ కనబడుతుందంటే మీకు ఇక్కడ లీనియర్ లేఅవుట్ ఉందని అర్థం. అండ్ ఇక్కడ టెక్స్ట్ వ్యూ కూడా మీరు మ్యాచ్ పేరెంట్ wrap కంటెంట్ తీసుకోండి. ఫస్ట్ టెక్స్ట్ తీసుకోండి మనకి ఐడెంటిఫికేషన్ కోసం. టెక్స్ట్ నేమ్ యూజర్ నేమ్ అని తీసుకోండి. మీకు ఇక్కడ కనబడుతుంది కదా యూజర్ నేమ్. టెక్స్ట్ కలర్ అని మీకు స్టైల్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా యాడ్ చేసుకోండి. టెక్స్ట్ సైజు ఒక 18 తీసుకోండి. మీకు పెద్దగా కనబడాలి కాబట్టి 18 చెప్పాను. అండ్ అలాగే టెక్స్ట్ కలర్ కూడా మీకు ఎలా సూట్ అయితే ఆ విధంగా తీసుకోండి. ఇక టెక్స్ట్ కలర్ చెప్పాను కదా, వైట్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ వైట్ అండ్ సేమ్ ఫాంట్ ఫ్యామిలీ, అంటే మనం ఒకటి ఆల్రెడీ డౌన్లోడ్ చేసాం, అది ఎలా చూడకపోతే ప్రీవియస్ వీడియోలో వెళ్ళి చూడండి. ఫాంట్ ఫ్యామిలీ లేదంటే మామూలుగా శాండ్ సెరిఫ్ అని తీసుకోండి. అంటే ఇది కూడా ఫాంట్స్ డిఫాల్ట్గా ఉన్న ఫాంట్స్ ఇవి. మీరు ఖచ్చితంగా ఐడీని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఐడీని అయితే మనం తీసుకుందాం. మీరు ఐడి యూనిక్గా ఉన్నా పర్వాలేదు, ఒక్కొక్క యాక్టివిటీకి ఒకేలా ఉన్నా సరే పర్వాలేదు. బట్ ఒకే యాక్టివిటీలో అంటే ఒక్కొక్కలా ఉండకూడదు. ఐడి యూజర్ నేమ్ మనకు ఆల్మోస్ట్ అయితే సరిపోతుంది. మనకి ఇంకోటి ఇక్కడ మనం సెంటర్ వర్టికల్ అన్నాం కదా, ఇక్కడ సెంటర్ వర్టికల్ అన్నప్పుడు మనం ఇక్కడ గ్రావిటీ కూడా తీసుకోవాలి. గ్రావిటీ సెంటర్. అలాగే లీనియర్ లేఅవుట్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు ఓరియంటేషన్ వర్టికల్, ఈ మొత్తం మనం తీసుకోవాలి. అండ్ దీన్ని ఇప్పుడు కాపీ చేసి అయితే ఇక్కడ పేస్ట్ చేస్తాం చూడండి. ఇప్పుడు మనకి కాపీ ఇక్కడ పేస్ట్ చేస్తాం చూడండి. పేస్ట్ చేసాం కదా, మనకి ఇక్కడ యూజర్ నేమ్ అంటే అలాగే వచ్చేసింది. బట్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే యూజర్ నేమ్ కాదు, ఈమెయిల్. అంటే యూజర్ యొక్క ఈమెయిల్ మనం ఏమైతే డేటాబేస్లో సేవ్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ రిట్రీవ్ చేస్తాం. సేమ్ ఇంతే గైస్. ఈ విధంగా మనం ఏంటంటే ఫస్ట్ బేసిక్ పార్ట్ అనేది కంప్లీట్ చేసాం. అండ్ ఐకాన్స్ ఇక్కడ ఇలాగే ఉన్నాయి, ఇవి అయితే మనం కంప్లీట్ చేసాం. మన నెక్స్ట్ వీడియోలో ఏంటంటే రిమైనింగ్ పార్ట్, అంటే మనకి ఈ ఇమేజ్ మీద అయితే ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనమైతే ఈ పార్ట్ వరకు అయితే కంప్లీట్ చేసాం. ఇక్కడ ఈ ఇమేజ్ వచ్చింది కదా, దాని కూడా ఎలా తీసుకున్నాం చూపించాను. మనకి ఇక్కడ ఏ ఐకాన్స్ అనేవి సెట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ పార్ట్లో ఏంటంటే ఈ కార్డ్ వ్యూని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఈజీ ప్రాసెస్లో చెప్తాను. ఈ వీడియో కొంచెం లెంగ్తీగా ఉంటుంది కానీ నెక్స్ట్ వీడియో అలా ఉండదు, ఈజీ అయిపోతుంది ప్రాసెస్ కూడా మీకు. ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.